నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప ఆయన అక్కడ ఉంటారు సార్. आज डेट क्या 22 ఈరోజు 22వ తారీఖు సార్, ఏప్రిల్ నెల 2026. టైం వచ్చి 1:02 అయింది సార్. విపరీతమైన ఎండలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎండలో తిప్పకండి సార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు 22వ తారీఖు ఏప్రిల్ నెల 2026 1:02 అయింది సార్. మీ ముందుకి 2022 సార్ టాటా సఫారీ XT ప్లస్ సెకండ్ టాప్ వేరియంట్ కొత్త వెహికల్. ఇది 25 లక్షలు సుమారు ఉంది సార్. XZ ఫస్ట్ టాప్ వేరియంట్ అది 30 లక్షల దాకా ఉంది. 2022 ఢిల్లీ రిజిస్ట్రేషన్ సార్. సుమారు 70,000 ఎంత తిరిగింది. నేను విత్ పిన్ టు పిన్ సర్వీస్ రికార్డు సార్. ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ వెహికల్. సార్ వాళ్ళ సొంత ఊరు ఇదే. అక్కడ ఉండగా కొనుక్కున్నారు, తెచ్చేశారు. మీకు ఎక్కడికి ఎన్ఓసి కావాలన్నా అక్కడికి ఎన్ఓసి తీపించి సార్ వాళ్ళు ఇస్తారు. ఇది లైఫ్ టైం ట్యాక్స్ కట్టి ఉందండి. అక్కడ 10 ఇయర్సే. ఓకే, మీకు 2022 మీకు టాటా సఫారీ డీజిల్ వెహికల్ సెకండ్ టాప్ వేరియంటు విత్ పానోరమిక్ సన్ రూఫ్ సార్. డ్యూల్ టోను కార్ అంతా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. సార్ దీని తాళం ఇదిగోండి. రెండు తాళాలు ఉంటాయి సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. ఎల్ఈడి లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్. టాటా సఫారీ సార్ XT ప్లస్ సెకండ్ టాప్ వేరియంట్. సన్ రూఫ్ వస్తుంది. దీని ప్రైస్ చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. క్వాలిటీ కార్లు ఇస్తున్నాను. చిన్న చితక ఏదో బంపర్ టచ్ అప్ అనో చిన్న స్క్రాచ్ అనో చిన్నవి ఉంటాయి తప్ప మెకానికల్గా క్వాలిటీ ఉన్న కార్లు మాత్రం ఖచ్చితంగా నేను ఇస్తాను సార్. చూడండి. ఎదర ఏం చెప్పుకోదబ్బా, స్క్రాచెస్ ఏం లేవు సార్. బానెట్ మీద కూడా స్క్రాచెస్ ఏం లేవు. టైర్స్ అయితే 30% ఉన్నాయి సార్. జోకర్ చూడండి. 18 ఇంచెస్ ఎలాయ్ వీల్ సార్. 18 ఇంచెస్ ఎలాయ్ వీలు. టైర్ అయితే మీకు 30% ఉంది, 30-40% టైర్ ఉంది సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ఈ మధ్యనే అమ్మే ఉద్దేశంలో ఉన్నప్పుడు 10 రోజుల క్రితం చేంజ్ చేశారండి. పాత గ్లాస్ ఫోటో తీసి ఓనర్ గారు నాకు చూపించారు. అది మీకు డిస్ప్లే మీద పెడుతున్నాను, ఒకసారి చూడండి సార్. కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ గేర్ సార్. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, పుష్ స్టార్ట్, ఆల్ ఫీచర్స్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. సన్ రూఫ్ చూడండి. 7 సీటర్ వెహికల్ సార్. బ్రాకెట్స్ చూడండి సార్. ఒరిజినల్ ఎక్కడ కూడా ఇది ఎలానికి పెట్టలేదు. ఇందులో పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. డోర్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. ఇది ఎక్కడ డెంట్లు కానీ ఏం లేదు సార్. వెనకాల టైర్ అయితే
మీకు సుమారుగా ఇది 70% టైర్ ఉంది సార్. ఇది అలాయ్ వీల్స్ బాగున్నాయి, స్క్రాచెస్ లేవు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కార్నర్లో చిన్నది పగిలింది ముక్క. ఇది టైల్ ల్యాంప్ది చిన్న ముక్క పగిలింది ఇక్కడ స్క్రాచెస్ అంటే ఇక్కడ ఏదో అలాగ రాశారన్నమాట. ఏదో రాసినప్పుడు అది పగిలింది. టాటా సఫారీ సార్. బ్యాక్ వైఫర్, డీఫాగర్ ఉంది. డిక్కీ చాలా బరువుగా ఉందండి. హైడ్రాలిక్ సార్ అది డిక్కీ. వైఫర్ ఏదో మార్చారు. ఫ్రేమ్ అంతా చూడండి సార్, ఒరిజినల్గా ఉంది సార్. డిక్కీ అంతా చూడండి. ఎవరో ఫోన్ వస్తుంది, ఫ్లైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయానండి. ఫ్లైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయాను. ఫ్లైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయాను, ఫోన్ వస్తుందండి. రివర్స్ కెమెరా, ఆల్ ఫీచర్స్ లోడెడ్ సార్ కారు. చెప్పుకోదగ్గ స్క్రాచెస్ అయితే ఏమీ కనిపించలేదు. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్గానే ఉన్నాయి సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ తీసాను సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ తీస్తున్నాండి. బ్రాకెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఓపెన్ అవ్వలేదు సార్, ఒరిజినల్. ఇదిగోండి సీలు. ఫుట్ బోర్డు ఇక్కడ ఎక్కడో చిన్న డ్యామేజ్ అయిందండి. ఇదిగోండి ప్లాస్టిక్ పైది ఇరిగిపోయినట్టున్నది ఫుట్ బోర్డుకి. సార్ రస్టింగ్ కాదు, ఇది ప్లాస్టిక్ ఇరిగిపోయింది. ఓకేనా, సెకండ్ హ్యాండ్ వేయించారో కొత్త వేయించారో తెలియదు సార్ నాకు. అది టైర్స్ అన్నీ మాత్రం 30% ఉన్నాయి సార్. ఒక టైర్ మాత్రం 70% ఉంది. స్టెప్ని కొత్తగానే ఉంది సార్. ఈ టైర్ కూడా 70% ఉంది. టైర్స్ అన్నీ బాగున్నాయండి. స్టార్ట్ చేస్తాను, ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 74,000 రీడింగ్ సార్. ఒరిజినల్ డీజిల్ వెహికల్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ సార్. ఫుల్ హెచ్డి రివర్స్ కెమెరా సార్.
వర్కింగ్ గుడ్ కండిషన్ సార్. ఓకే, పట్టుకుని ఉంటే క్లోజ్ అవుతుంది సార్ ఇది. ఓకే సార్. స్టీరింగ్ కంట్రోల్ సార్. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ నాయిస్ లేదు. సార్ ఇంజిన్ రూమ్ చూడండి. రైట్ సైడ్ యాప్రాన్ సార్. యాప్రాన్ పేస్టింగ్ సీలు కూలెంట్ ట్రాన్స్పరెంట్గా గ్రీన్ కలర్లో ఉంది సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్గా ఉంది, స్టిక్కర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి సార్, పేస్టింగ్. బానెట్ అంతా కూడా చూసుకోండి, ఒరిజినల్గా అలాగే ఉంది సార్. చూసారు కదా, మధ్యలో కట్ అయింది. ఓకే సార్. ఓకే, బంద్ కరా. బానెట్ బంద్ కర. సార్ చూశారు కదా, 2022 సార్ టాటా సఫారీ XT ప్లస్. కింద అది చూడండి, ఆ రన్నింగ్ ప్లాస్టిక్ చిన్న క్రాక్ ఇచ్చింది, చూపిస్తాను. అదిగో సార్ అండి, క్రాక్ అది క్లిప్ ఊడిపోయిందండి అక్కడ, అక్కడ కూడా సేమ్. ఓకేనండి, ఏం లేదు సార్, క్వాలిటీ ఉంది కారు. 2022 సార్ టాటా సఫారీ XT, 74,000 ఒరిజినల్ రేటింగ్, ఫస్ట్ ఓనరు, ఢిల్లీ రిజిస్ట్రేషను. దీని ధర 9,90,000 సార్. ఫిక్స్ ప్రైస్ అన్నారు, ఏం బార్గెన్ లేదన్నారు. కొత్తది 25 లక్షలు సుమారు ఉందట. దాన్ని బట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్. చిన్న కార్లు పెడతాను సార్, చిన్న కార్లు దొరకట్లేదు, క్వాలిటీ కార్లు. ఎండలకు కూడా తిరగలేకపోతున్నాం సార్, చాలా కష్టంగా ఉంది. ఎండలో నిలబడడం అంటే ఒళ్ళంతా తడిసిపోతుంది. నేను పెడతాను సార్, మంచి కార్లు, చిన్న కార్లు కూడా, బడ్జెట్లో కార్లు మీకు పెడతాను. ప్రయత్నం చేస్తున్నాను సార్. డ్రైవర్లు కూడా అందుబాటులో దొరకట్లేదు, ఎండలకు ఎక్కడ తిరగలేకపోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ.